ఒకప్పుడు ఉక్రెయిన్ కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశా. గంటలు గంటలు చిన్న దేశం ఒక పెద్ద దేశం పడి ఆ దేశాన్ని హింసిస్తుంది అని ఎంతో వేదన పడుతూ ప్రార్థన చేశా. దేవుడు అన్నాడు, ఆ దేశానికి తగిన దేశం అందంగా ఉందని, అభివృద్ధి చెందుతుందని ఆ దేశమే గర్వించిందంట. అందుకే దాన్ని దేవుడు తుక్కు కొట్టించాడు, ఇంకా కొట్టిస్తున్నాడు. అలాగే ఒక దేశము గర్వించితేనే ఈ పని చేశాడు దేవుడు. మనుషులమైన మనము గర్విస్తే దేవుడు ఎన్ని శిక్షలు పెడతాడో తెలుసా? పంటలు పండినట్లు పెడుతుంటాడు. మనుషుల జీవన పోషణ విధానమై దెబ్బలు కొట్టి బాధలు పెడుతుంటాడు. ఒకటి రీతి కాదు, ఈ కోణంలో దేవుడు కొడుతున్నాడు అనకూడదు, ఆ కోణంలో దేవుడు కొట్టట్లేదు అనకుండా ప్రతి కోణాలలో దేవుడు కొడతాడు. అందుకని ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు దేవునికి లోబడి నా వలే నిన్ను చూడాలి, నీ వలే నన్ను చూడాలి. ఎవరిని తగ్గించి చూడకూడదు, ఎవరము ఇదిగా చేయకూడదు. అధికారులను ఎన్నుకున్న దేవుడే కనుక అధికారులనే చూడాలి, మన హోదాలలో మనల్నే చూడాలి. అలాగే ప్రతి ఒక్కరము క్షేమంగా ఉందాం. దేవుడు మమ్మును దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ ఈ భూమి మీద బ్రతికినంత వరకు క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఎందుకనగా ముస్లిమైనా దేవుడే సృష్టించాడు, క్రైస్తవునైనా దేవుడే సృష్టించాడు, హిందువునైనా దేవుడే సృష్టించాడు. అందుకని చెప్పి 70-80 సంవత్సరములు మనం బతుకుతాము కనుక అధిక బలముండిన వేళ 80 సంవత్సరాలు బతుకుతాం. ఈ ఖాతలో మనం అందరం పొదుపుగా నడుచుకుంటే దేవుని రెక్కల నీడలో శాంతి సమాధానముగా మనం అందరం నడుచుకుంటే దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టే కుమారుల వలె మనం ఉందాము. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.